ఘనంగా శాకాహార మహా ర్యాలీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా శాకాహార మహా ర్యాలీ నిర్వహించారు. తొర్రూరు పాటిమీది శివాలయంలో గత 50 రోజులుగా నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ధ్యానం మాట్లాడుతూ శాకాహారం ద్వారా ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడని అది గ్రహించాలని అన్నారు. శాకాహారం భుజించడం వల్ల ఆరోగ్యవంతులవుతారని సూచించారు. ధ్యాన పిరమిడ్గా ఏర్పాటు చేయడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణంలోని మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ర్యాలీగా బస్టాండ్, ఎల్వైఆర్ గార్డెన్, బీరప్ప నగర్, మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ శైలజ, విమల, కిషన్ రెడ్డి, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం పెట్టాలని చెప్పేసి ఇక్కడికి పెట్టడం జరిగింది. ఇవాళ 58వ రోజు. ఇక్కడ అందరూ ఒక 100 నుంచి 150 మంది ధ్యానం చేశారు. ఎంతో అద్భుతంగా వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. ధ్యానం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. నో డాక్టర్ నో మెడిసిన్. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మనము ఆనందంగా ఉంటాం. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము సర్వజ్ఞాన ప్రసాదిని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది 40 సంవత్సరాల కింద బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్థాపించి మరి ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించి ఎంతోమందిని కాపాడడం జరిగింది, ఎన్నో జీవుల్ని కాపాడటం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ ఆనందం, ఆరోగ్యం, ఆత్మజ్ఞానం అందించడం కోసం అన్ని గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు నో డాక్టర్ నో మెడిసిన్ ధ్యానం చేస్తే, ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా మనం ధ్యానం చేస్తే తగ్గించుకోవచ్చు. మనము ఏ ఆహారం అయితే తీసుకుంటా ఉన్నామో మన ఆహారమే మన ఆలోచన. మన ఆలోచనలు బాగా ఉండాలంటే ఆహారం మంచిది తీసుకోవాలి. కాబట్టి ఇది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ శాకాహారాల ద్వారా అందరినీ చైతన్యం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, మనకు ఈరోజు మనం తింటున్నటువంటి మాంసం, మేక మాంసం కానీ, కోడి మాంసం కానీ, ఏ మాంసం మనకు కావాలన్నా ప్రాణం తీయాల్సి ఉంటుంది. ప్రాణం తీయంది మాంసం రాదు. కాబట్టి ఇది ప్రజలందరినీ చైతన్యం చేయాలనే ఉద్దేశం ద్వారా ఈ శాకాహారాల ద్వారా అందరినీ చైతన్యం చేస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చి అహింస పరమో ధర్మ అని చెప్పారు. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏది అంటే అహింస. జీవహింస మహాపాపము. అంటే అన్ని పాపాల కంటే ఏది పెద్ద పాపం అంటే జీవహింస. జీవహింస అంటే కోడి, మేక, చేపను చంపి తినడమే. కాబట్టి అలాంటి ఎంతోమందికి తెలవక ఈరోజు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే మనం మూగ జీవులను చంపడం వలన, ఇంకొకటి మనం తీసుకున్నటువంటి ఆహారం వలన. ధ్యానం చేయడం వల్ల సర్వరోగ నివారిణి. అంటే ధ్యానం చేస్తే అన్ని అనారోగ్యాల నుంచి మనం దూరం అయిపోతాం. ధ్యానము ద్వారా మనము అన్ని రోగాలను తగ్గించుకోవచ్చు. తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ ధ్యానాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ గారు 30 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తాం. అందులో భాగంగా మరి తొర్రూరులో మనం ఈ తొర్రూరు పట్టణంలో అందరూ శాకాహారులు కావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాకాహార ర్యాలీ ద్వారా చైతన్యం చేస్తూ ఉన్నాం. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామిగల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉండునులే, మన పిల్లలకేమైనా పదం వస్తే అల్లాడిపోతామే, వాటి పిల్లలపైన కరుణ జాలి లేక చంపుక తింటారే, అయ్యో కోసుక తింటారే, చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాదయ్యో, గామికల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో. మనందరికీ వాస్తవానికి ఎందుకంటే ఒక మేక ప్రాణము మన ప్రాణము రెండు ఒకటి. మేక ప్రాణం కంటే మన ప్రాణం ఎక్కువ కాదు, క్షేమ ప్రాణం కంటే మన ప్రాణం ఎక్కువ. ప్రతి జీవిలోన దేవుడు ఉన్న సత్యాన్ని మనం ఇప్పుడు బోధిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ శాఖాలు కావాలి, అందరూ ఆరోగ్యంగా జీవించాలి, అందరూ ఆనందంగా జీవించాలని PSSM ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానులంతా శేఖర్ గారు కానీ, లక్ష్మయ్య గారు కానీ, ఆ తర్వాత విమలా మేడం యొక్క స్ఫూర్తితో మరి శైలజ మేడం ఇక్కడ ఈ ఉద్యమానికి కారణమయ్యారు. గత ఎంతో కాలంగా 10 ఇయర్స్గా ఎవరికి వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేశారు, కానీ ఎప్పుడు కలెక్టివ్గా జరగలేదు.
రాలేదు. మరి ఈ రోజున కలెక్టివ్ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ PSSM అనేది ప్రపంచాన్ని మారుస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం అవుతుంది. మరి ఈరోజు తొర్రూరులో ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతోమంది మాస్టర్లు ఈ ఊరిలో 56 రోజుల పాటు శిక్షణా శిబిరాన్ని నిర్వహించి మాకు ఎంతో జ్ఞానాన్ని అభిలాషించినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ఆ స్ఫూర్తితోటే ఇక్కడ ఒక పిరమిడ్ కట్టాలనే సదుద్దేశంతో ఉన్నాం. దీనికి మన యొక్క యావత్ తొర్రూరు ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక మాస్టర్ గారు తొర్రూరుకు వచ్చి ఏమన్నారంటే, ఇది తొర్రూరు కాదు ధ్యాన ఊరు అన్నారు. ఆ ధ్యాన ఊరు విశ్వానికి ఒక పేరును పంపించారు. అది ధ్యాన ఊరుగా మారుతుందని అందరం కోరుకుందాం. ఒక మేక ఆకులాలు తిని చెట్లు గుట్టలు ఎక్కగలుగుతుంది, ఎంతో చెట్లు ఎక్కగలుగుతుంది. ఆ మేకను తిన్న మనిషి మంచాన పడి ఉంటున్నాడు. దీన్ని గ్రహించైనా మన ఆరోగ్యాన్ని కోసమైనా మనం పాటుపడదాం. శాకాహారాన్ని వీడకుండా మాంసాహారాన్ని వదులుదాం. జై హో శాకాహారి. మన యొక్క ఈ తొర్రూరులో నిర్వహించబడినటువంటి ధ్యానానికి సహకారంతో వీళ్ళంతా వచ్చారు. ఇదంతా గమనించి తొర్రూరు ప్రజలు కూడా సంతోషంతో ఈ యొక్క ర్యాలీని చూసి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాము. సంతోషిస్తాం.